పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు చివరికి సామాన్యుడికి చాలా ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తుంది. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ను ఈ యుద్ధం కోలుకోలేని దెబ్బతీసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ఆకాశాన్ని తాకడంతో పాక్ ప్రభుత్వం ఇంధన ధరలను రికార్డు స్థాయిలో పెంచింది. పెట్రోల్ ధరను ఏకంగా 42%, డీజిల్ ధరను 54% పెంచుతున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ ప్రకటించారు. అయితే శుక్రవారం నుంచి అమల్లోకి రానున్న ఈ సవరించిన ధరల ప్రకారం పాకిస్తాన్ లో లీటర్ పెట్రోల్ ధర $458, అలాగే ఇక రవాణా రంగానికి అత్యంత కీలకమైన డీజిల్ ధర ఏకంగా $520 చేరుకోవడం అక్కడ ప్రజలకు చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. అలాగే ప్రభుత్వ వనరులు పరిమితం ఉన్నాయని, ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితుల్లో నెలకొందని, అందుకే ఈ భారాన్ని ప్రజలపై వేయడం తప్పడం లేదని పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే యుద్ధం మొదలైన 4 రోజులకి 20% పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన పాక్ ఇప్పుడు దాన్ని దాదాపు రెట్టింపు చేయడం అందరికీ షాక్ గురి చేసింది. అయితే ఇప్పుడు ధరల పెంపుతో పాటు పాక్ ప్రభుత్వం మరికొన్ని పొదుపు చర్యలు కూడా ప్రకటించింది. ఇంధనాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వ కార్యాలయాలకు వారానికి 4 రోజులు పనిదినాలు మార్చారు. అలాగే పాఠశాలలకు సెలవులు పొడిగించడమే కాకుండా కొన్ని తరగతుల ఆన్లైన్ క్లాసులు కూడా మొదలుపెట్టారు. 24 కోట్ల జనాభాతో దాదాపు 25% మంది పేదరికంలో ఉన్న పాకిస్తాన్ వంటి దేశాలకు ఈ ధరల పెరుగుదల ఆహార సంక్షోభాన్ని కూడా తెచ్చిపెడుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి హెచ్చరించింది. అలాగే మనకు తెలుసు, ఫిబ్రవరి 28వ తేదీ ప్రారంభమైన ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు ముఖ్యమైనటువంటి హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. ఏ దేశానికి చెందిన నౌకను అక్కడ నుంచి వెళ్లనీయకుండా అడ్డుకుంటూ ఆంక్షలు విధిస్తుంది. అయితే తాము చెప్పినట్లు చేస్తేనే పంపిస్తామంటూ కొన్ని దేశాలతో వ్యాపారం చేస్తుంది. అయితే ప్రపంచ చమురు సరఫరాలో 5వ వంతు ఈ మార్గం గుండానే సరఫరా అవుతుండగా దీని ప్రభావం అనేక దేశాలపై పడింది. ఈ క్రమంలోనే పలు దేశాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ధరలను పెంచుతున్నాయి. కేవలం పాకిస్తాన్ మాత్రమే కాకుండా బంగ్లాదేశ్ కూడా వంట గ్యాస్, సిఎన్జి ధరలను 29% పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపింది.